కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరినీ రోడ్ల మీదకి. ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆంబోతులు చూస్తాం కదా, రోడ్ల మీద ఏ రకంగా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి, కుమ్మాలని ఎవడోడు కుమ్మాలని చేస్తుంటే తన్నులు తింటూ ఉంటాయి. ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా. ఇవాళ ప్రజలు అనుకుంటా, నేను అంటాం కాదు, ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు తయారయ్యారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చూసాం ఇవాళ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగానే కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్టని నాయకులు వీళ్ళంతా. మా చిన్నతనం నుంచి తెలుసు, ఇక్కడ బందర్లో ఒక ఆయన ఉన్నాడు సన్నాసి, తండ్రి తోలేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఇంట్లో వల్ల ఆయన మాట ఆయన అదుపు చేసుకోలేడు. వాడు గంజాయి బ్యాచ్. ఎలక్షన్స్ ముందు చూసాం, ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. నేను పుట్టకముందు, నేను కాదు, మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేమేదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. మా తాత మన ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్లో ఆ మిషనరీ ఇక్కడ నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు. మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తయారయ్యి వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు. వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మేము